ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, మనం గత 2 రోజులుగా నంబూరి పరిపూర్ణ గారు రచించిన శృతి తప్పిన రాగం అనే కథ నుంచి 2 భాగాలు విన్నాం కదా. ఈరోజు చివరి భాగం విందాం. 2 వారాలు గడిచిన చంద్రమోహన్ కుటుంబం నుంచి అవునని కానీ కాదని కానీ ఏ కబురు లేదు. కట్నం రాని సంబంధానికి వాళ్ళెంత మాత్రం ఒప్పుకోరని అరుంధతి నిర్ధారణ చేసుకుంది. అయితే శారదా చంద్రమోహన్ల ములాఖతులు ఏమాత్రం ఆగిపోలేదు. పెళ్లిని సానుకూలపరిచే ఉపాయాల గురించి వారి తర్జన భర్జనలు సాగుతూనే ఉన్నాయి. మరో పక్క అరుంధతి మిత్రులు కొందరు శారదను కోడలుగా చేసుకుందుకు ఇష్టపడుతూ ముందుకొస్తున్నారు. అందం, చదువు, సంస్కారం, ఆదర్శ కుటుంబ నేపథ్యం అందుకు కారణం. మొన్న దసరా సెలవుల్లో పెద్దోడితో వచ్చి కొద్ది రోజులుండి వెళ్ళిన ఆ మెడికో భాస్కర్ సైతం శారద పట్ల ఎంత అభిమానం చూపాడు. తిరిగి కాలేజీకి వెళ్ళాక శారద రూపం, మనస్సు రెండూ అందమైనవే. తన స్నేహ వైఖరి, నిరాడంబర వ్యక్తిత్వం నాకెంతగానో నచ్చాయి. నా సాహచర్యం ఆమెకిష్టమై నాకు భార్య కాగలిగితే అంతకు మించి మరేదీ కోరుకోను జీవితంలో అన్నాడు పెద్దాడితో. అంతేకాదు, తనకు కూడా కట్నాల బేరసారాలు బొత్తిగా కిట్టవని చెప్పాడట. ఇలాంటి ఆదర్శాలు ఉన్న యువకులు ఈ కాలంలో ఎక్కడున్నారు? శారద నిరభ్యంతరంగా అంగీకరించాల్సిన చక్కని సంబంధం ఇది. కానీ శారదకు తన ప్రేమ మీద తప్ప మరి దేని మీద ధ్యాస లేదు. బ్రతుకు సార్థకత కోరుకున్న వ్యక్తి లభించినప్పుడే కదా అన్నది ఆమె స్థిరమైన అభిప్రాయం. నేర్పు ఓర్పులతో కూతురి మనసు మార్చాలని యత్నిస్తూ సన్నిహిత మిత్రులతో, బంధువులతో నచ్చచెప్పిస్తోంది అరుంధతి. ఎవరేం చెప్పినా వినకుండా మరింత పట్టు బిగిస్తోంది శారద. చంద్రమోహన్కైతే కట్నం మీద ఆశ అనేదే లేదు. ఇప్పటికిప్పుడు తల్లిదండ్రుల్ని మార్చలేకపోయినా కొద్ది రోజుల్లో తప్పగా మార్చేస్తాడు. అతన్ని నేను కాదంటే తనకు ఆత్మహత్యే గతని అనేకసార్లు ప్రమాణం చేశాడు. నా వల్ల అతను చనిపోతే ఎలా భరించను నేను అని అంటోంది. ఆఖరియత్నంగా తప్పకుండా మేనకోడల్ని ఒప్పించగలడన్న ఆశతో తన తమ్ముడితో శారదకు చెప్పించింది అరుంధతి. శారదకు కూడా మేనమామంటే ఆత్మీయ అభిమానాలు మెండే. అందుకనే మావయ్య బోధనల్ని ఎదురు చెప్పకుండా శాంతం విన్నాక నేను మారడమంటే మేమిద్దరం ఈ లోకాన్ని విడిచిపోవడమే అంటూ భోరున విలపించింది శారద. అక్క అరుంధతికి అంతా వినిపించి, అక్కయ్య, శారద కోరే అతన్ని మనం కాదంటే అది తప్పకుండా ఏదో ఒక అఘాయిత్యం చేసుకు తీరుతుంది. ఒక్క కూతురే నీకు. జరగరానిదేదైనా జరిగితే నీకు మిగిలేది జీవితాంతం దుఃఖం. అంచేత దానిష్ట ప్రకారమే కానిద్దాం అన్నాడు బాధ దిగమింగుతూ తమ్ముడు. తమ కొడుక్కి కాబోతుందనుకున్న అత్తగారు ఎంత నిష్కర్షగా మాట్లాడింది. మధ్యవర్తి ద్వారా విన్న మోహన్ అమ్మానాన్నలు సహజంగానే అసంతృప్తులయ్యారు. వీళ్లకన్నా 100 రెట్లు అందం అంతస్తున్న పిల్లలు కో అంటే 1,000,000 మంది వస్తారు నీకు. పైగా పైసా రాచకపోయినా పొగరు బోలెడంతా. వద్దే వద్దు మనకి సంబంధం అన్నారు ఖరాఖండిగా. వారం నుంచి వాళ్ళకి నచ్చజెప్పి దారికి తేవాలని సతమతమవుతూ విసిగిపోయాడు మోహన్. నాన్న, మీరు చెబుతున్నట్టు ఈ సంబంధాన్ని వదిలేస్తా, కానీ ఒక షరతు మీద. ఇంక మరెప్పుడు మీరు నా పెళ్లి ఊసెత్తకూడదు. బ్రహ్మచారిగా బతకనిస్తే చాలు అన్నాడు భీష్ముడిలా. మీద పిడుగుపడ్డట్టు వణికిపోయారు తల్లిదండ్రులు. అన్నంత పని కొడుకు చేయగలడని వాళ్లకు తెలుసు. కొడుకు పెళ్లి విషయం పేటముడు పడుతోందన్న బెంగ పెట్టుకుని రాత్రి పగలు అదే ఆలోచనలో మునిగి ఉంటున్నారు ఇద్దరూ. అతని ఇష్టాన్ని కాదంటే అసలుకే మోసం వచ్చేటట్టుంది. వాడు కోరుకుంటున్న పిల్లతో పెళ్లికి అంగీకరిద్దాం. తరువాత తగు సమయం అదను చూచి పిల్ల తరపు వాళ్లను రంగంలోకి దించవచ్చు అని ఒకరికొకరు చెప్పుకుని నిబ్బరపడి, బాబు చంద్ర, నీ ఆనందాన్ని కాలరాసేంత కఠినులం కాదురా మేము. నీ సంతోషం కంటే మాకు కావలసిందేముంది? వాళ్ళ సంబంధానికి ఒప్పుకున్నామని శారద తల్లికి కబురు పంపేయి అని ఇద్దరు అన్నప్పుడు మొదట ఓ క్షణం నమ్మకం కలక్క, మరుక్షణం నవజీవనోల్లాసం కలిగి మోహన్ హృదయం నృత్యం చేసింది.
ఆ వెంటనే శారదకి ఆమె తల్లికి మంచి కబురు అందింది. మర్నాడు ఇరుపక్షాలు కలుసుకున్నారు. చకచకా ముహూర్తం పెట్టేసుకున్నారు. వీరివి వారివి శుభలేఖలు అచ్చయి చేతికందాయి. కాబోయే అల్లుడుగా ఏ సంకోచం లేకుండా వచ్చాడు అత్తారింటికి మోహన్. ఈ దినం గుండె నిండుగా పొంగులెత్తుతున్న హర్షంతో తమ వైపు మొట్టమొదటి శుభలేఖను అతని చేతుల్లో ఉంచింది శారద. మరో 10 రోజులకు పెళ్ళి. శారద సెలవు పెట్టింది. రోజులో ఏదో ఒక వేళప్పుడు చంద్రమోహన్ వస్తుండడం, ఇద్దరూ స్వీట్ నథింగ్స్లో మునిగిపోవడం జరుగుతోంది. పెళ్లి ఏర్పాట్లన్నీ స్వయంగా ఎంతో హుషారుగా చూసుకుంటున్నాడు మోహన్. తండ్రి మనసులో మాత్రం ఆనందానికి బదులు అలజడి చోటు చేసుకోగా దాన్నిక ఆపుకోలేక, ఒరే బాబు, చివరకు నువ్వు ఇష్టపడ్డ సంబంధాన్ని ఖాయం చేసుకున్నాం కదా, ఇదే సమయంలో నువ్వు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన సంగతులు కూడా ఉన్నాయి మరి. మొదటిది, మీ అమ్మ నేను చిన్న ఉద్యోగులమైనా నిన్ను చదివించడానికి ఎన్ని కష్టాలు పడి ఎన్ని అప్పులు చేసింది నీకు తెలుసు. తీర్చాల్సిన అప్పు ఇంకా కొంత మిగిలే ఉంది. కారణం నీ చెల్లెళ్ల చదువుల ఖర్చులు మన శక్తికి మించి ఉండడం. మళ్ళీ 2-3 ఏళ్లకి వాళ్ళ పెళ్ళిళ్ళు, లక్షల ఖర్చు. నువ్వైతే కట్నం తీసుకోవు సరే, మరి నీ చెల్లెళ్లకు కట్నం అక్కర్లేదని భర్తలను తేగలమా చెప్పు అన్నాడు. మళ్ళీ కొనసాగిస్తూ, నీ చదువు హోదాల పరంగానే కాక మన ఇంటి పరిస్థితుల దృష్ట్యానైనా పైసా కట్నం తీసుకోకుండా బికారోడిలాగా పెళ్లి చేసుకుంటే బంధువులు ఎంత నవ్వుతారో, ఎంత ఆక్షేపిస్తారో కొంచెం గ్రహించు అని ముగించిన తండ్రి కండువాతో కళ్ళద్దుకోవడం గమనించాడు కొడుకు. మనసు ద్రవిస్తోంది. అయినా ఇలా అన్నాడు జవాబుగా, నాన్న, కారణం ఏదైనప్పటికీ పిల్ల తరపు వాళ్ళు మనము సంప్రదించుకుని ఈ పెళ్లికి అంగీకరించాం. ముహూర్తం కూడా నిర్ణయమైంది. ఈ దశలో మీరు మళ్ళీ అసంతృప్తికి గురై బాధపడుతున్నారు. ఇప్పుడేం చేయడానికి ఉందో చెప్పండి. తల్లి ఒక్కసారిగా ఆవేశపడిపోతూ, ఇప్పుడైనా ఏం మించిపోలేదు నాన్న. మేమొక సంగతి చెబుతాం, శ్రద్ధగా ఆలకించి అర్థం చేసుకో. ఆ ప్రకారం నువ్వు చేశావంటే పరిస్థితి శాంతం చేయి జారిపోకుండా మనకు అనుకూలమవుతుంది అని చెబుతూ భర్తకు కళ్ళతో సంజ్ఞ చేసి కొడుకు చెయ్యి పుచ్చుకు లోపలికి లాక్కుపోయింది. శారద తమ్ముళ్ళు 10 రోజుల ముందరే బంధువులందరికీ శుభలేఖలు పోస్టు చేసే పనికి పూనుకున్నారు. ఊరి నుంచి వచ్చిన అరుంధతి చెల్లెలు నిమిషం తీరిక లేకుండా పెళ్లి పనుల్లో అక్కకు సాయపడుతోంది. ఈరోజు మధ్యాహ్నం ఇద్దరు పెళ్లి పిలుపుల కోసం, మగపిల్లలేమో స్నేహితులకు స్వయంగా శుభలేఖలు ఇవ్వడానికి బయటికెళ్లారు. 4 రోజుల నుంచి మోహన్ కనబడక శారదకు బెంగనిపిస్తోంది. పాపం పెళ్లి పనులు కదలనివ్వకపోవచ్చులే అని నచ్చజెప్పుకుంటూ ఉండగా గేటు ముందర అతడు కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చిందామెకు. నిష్ఠూరాలతో మొదలుపెట్టి కుశల ప్రశ్నలతో అతన్ని మనసారా పలకరించింది. ఆమె ప్రశ్నలన్నిటికీ అన్యమనస్కంగా తడిపొడిగా జవాబిస్తున్నాడు మోహన్. ముఖంలో ఏమిటో గంభీరత, ముభావం. ఇద్దరి సంభాషణ పావుగంట పాటు చప్పచప్పగా గడిచాక అతడు మంద్రస్వరంతో, శారదా, నీతో మన పెళ్లికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాల్సి ఉంది అన్నాడు. శారద అతని ముఖంలోకి వింతగా చూసింది. ఏమనుకోకు, సరాసరి విషయంలోకి దిగుతున్నాను. మా అమ్మా నాన్నలవి చిన్న ఉద్యోగాలు, మాది మధ్యతరగతి అని నీకు తెలుసు. అయినప్పటికీ ఇబ్బందులు పడుతూ అప్పులు చేస్తూ నన్ను చదివించి పోస్ట్ గ్రాడ్యుయేట్ని చేశారు. మళ్ళీ ఇప్పుడు చెల్లెళ్ల చదువులకు తలకు మించిన ఖర్చు అవుతోంది. నా పెళ్లి ద్వారా వచ్చే భారీ కట్నంతో అప్పులు తీర్చేసి ఆడపిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి పంపి సుఖంగా ఉండొచ్చు కదా అని అందరిలానే మా వాళ్ళు ఆశపడ్డారు. తీరా అసలు కట్నమనేదే లేని తమ ఏకైక కుమారుడి పెళ్లి వ్యవహారం వాళ్ళని తీరని నిస్పృహకు గురిచేస్తోంది. నెల క్రితం తమ కూతురు జూనియర్ ఇంజనీర్ అయినా 8 లక్షలు కట్నం ఇస్తామంటూ ఓ సంబంధం వచ్చింది. అందులో సగమైనా మీరు ఇవ్వడానికి సిద్ధపడకపోవడం నా చేతగానితనం వల్లేనని ఆరోపిస్తున్నారు వాళ్ళు. ఇంటి పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రేమ పెళ్లి చేసేసుకుని నా దారి నేను చూసుకున్నట్టయితే తను నూతిలో మునగడం తప్పదని, అది ఖాయమని చెప్పి దుఃఖపడుతోంది మా అమ్మ. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని కనీసం 3 లక్షలైనా మీ అమ్మగారిచ్చేలా నీవు ఒప్పించాలి.
చూస్తూ చూస్తూ మా అమ్మ ప్రాణాన్ని బలి ఇచ్చి ఈ పెళ్లికి సిద్ధం అవ్వలేను నేను. ఇందుకు మీరు సమ్మతించకపోతే మన పెళ్లి జరగదని చెప్పక తప్పడం లేదు శారదా. అతను తనకేమాత్రం పరిచయం లేని సరికొత్త మనిషిలా కనిపించాడు శారద కళ్ళకు. మోహన్, ఇవన్నీ ఇప్పుడు చెప్పడం ఏమిటి నువ్వు? ముహూర్త నిర్ణయానికి ముందరే ఇవన్నీ తెలియపరిచి ఉంటే అటు మీరు ఇటు మేము ఇంత దూరం వచ్చి ఉండేవాళ్ళం కాదు కదా. ఈ చెల్లెళ్ళ చదువులు పెళ్ళిళ్ళు మీకు సమస్య అన్న నిజాన్ని నేను ఒప్పుకుంటాను. మన పెళ్లి తర్వాత నేను మీ కుటుంబంలో మనిషినయ్యాక సమస్యల్ని పరిష్కరించే విషయంలో సంపూర్ణంగా సహకారం అందించనా నేను అంది. ముందేం జరుగుతుందో ఎలా నమ్ముతారు పెద్దవాళ్ళు? కట్నం ఏమాత్రం లేని కొడుకు పెళ్ళి జీర్ణం చేసుకోగల శక్తి వాళ్లకు లేదు. బంధుమిత్రులంతా నన్ను చులకనగా చూడడాన్ని భరించలేరు. అంచేత ఏ ఉపాయంతోనైనా గాని మీ అమ్మగారిని 3 లక్షలు ఇచ్చేలా ఒప్పించు అన్నాడు మోహన్. కట్నం వల్లనే నీ విలువ నలుగురిలో పెరుగుతుందన్నమాట. కాబోయే నీ భార్య ఇచ్చే కట్నంతో మీ చెల్లెళ్లకు కట్నాలిచ్చి మంచి భర్తల్ని తేగలరన్నమాట. కానీ ఈ తతంగాల విషయంలో నా అభిప్రాయం ఏమిటో విను కొంచెం. పురుషుడు స్త్రీ ఇద్దరికీ ప్రాథమికంగా మంచి చదువు ఉండాలి, మంచి సంపాదనా శక్తి ఉండాలి. ముఖ్యంగా ప్రతి ఆడపిల్లకి ఈ రెండూ ఉండి తీరాలి. తన బ్రతుకు తను సాధించగలిగితే ఆడపిల్లలకి కట్నాలు అర్పించుకునే అవసరం ఉండదు. కోడళ్ల నుంచి లక్షలు తెచ్చి కూతుళ్ళకి కట్నాలుగా మార్చే పని ఉండదు. మనపోటి విద్యా వికాసాలున్న వాళ్ళమైన ఈ వ్యాపార సంస్కృతిని నిరోధించవద్దా మోహన్? నేనిప్పుడు నీ ప్రవచనాల్ని వినే స్థితిలో లేను. నీకోసం మేము బోల్డు లక్షలు ఇచ్చే సంబంధాన్ని వదులుకుంటున్నప్పుడు హీనపక్షం 3 లక్షలు ఇవ్వడానికి కూడా మీరు సిద్ధపడకపోతే ఎలా? లోకరీతిని కాస్త గమనించాలి మీరు. ఏమీ ఇవ్వమని భీష్మించుకుంటే ఈ పెళ్లి జరగబోదని ఆఖరి మాటగా చెప్తున్నాను తేల్చి చెప్పాడు మోహన్. చుట్టపక్కలందరికీ పెళ్లి శుభలేఖలంది పెళ్లి రోజు దగ్గర పడుతున్న ఈ సమయంలో మీ కట్నం డిమాండ్కు చచ్చినట్టు తలొగ్గుతానని కదూ మీ ఆలోచన? నేను తప్ప మరేమీ అక్కర్లేదని, నీ దాన్ని కాకపోతే విషం మింగి ప్రాణం వదులుతానని చెబుతూ వచ్చావు గాని నీ ప్రేమకు ఖరీదు చెల్లించాల్సి ఉంటుందని ఎప్పుడూ చెప్పలేదే. కట్నం ఓ పెద్ద దురాచారమని, అది రోజురోజుకు ఒక పెద్ద దుర్మార్గపు దోపిడీగా మారుతోందని ఎన్నిసార్లు అనలేదు నువ్వు? నిలదీసింది శారద. లోతుపాతులు తెలియని వయసులో ఏదో అన్నాను. ఇప్పుడు కాలం ఎలా ఉంది? స్త్రీలు డాక్టర్లు ఇంజనీర్లు అయినప్పటికీ సాటి డాక్టర్కి ఇంజనీర్కి అరకోటి కోటి కట్నాలిచ్చి పెళ్ళాడడం చూడడం లేదా? వాళ్ళలా నేను లొంగిపోను. మనిషికి ఆత్మగౌరవం ప్రధానం. ప్రేమ పెళ్లి కానీ 2 కుటుంబాలు కుదుర్చుకున్న పెళ్లి కానీ కట్నమిచ్చి బ్రతుక్కి ఓ తోడు కొనుక్కోను. శారద, తండ్రి లేనిదానివి మొండితనంతో సిద్ధాన్నాన్ని కూలదోసుకోకు. ఈ పెళ్ళి ఆగితే నువ్వనుకునే రీతిలో మరొకటి అవుతుందని భ్రమపడుతున్నావులా ఉంది. భ్రమ బెంగ అలాంటివేం లేవు. పెళ్ళే బ్రతుక్కి భవిష్యత్తుకు అర్థమని అనుకోను. పైగా నేటి స్త్రీకి పెళ్ళి ఒక ప్రతిబంధకం అవుతోంది. పోతే శుభలేఖలు పంపిన బంధువులందరికీ పెళ్ళి రద్దయిందని మళ్ళీ లేఖలు పంపుతాము. ఇలా అయినందుకు నేనే కాదు మా అమ్మ తమ్ముళ్ళు కూడా వేసమెత్తు చింతించరు అని ముగించుతూ గబుక్కున ఓ తెల్ల కాగితాన్ని అందుకుని, ఫలానా తేదీన మా ఇంట జరగవలసిన పెళ్ళి కారణాంతరాల వల్ల రద్దయిందని తెలుపుతూ మీకు శ్రమ కలిగించినందుకు చింతిస్తున్నాము అని వ్రాసి, మోహన్, ఈ కొత్త లేఖను మళ్ళీ మొట్టమొదట నీకే అందిస్తున్నాను అంటూ చేతిలో పెట్టింది. అతడు తెల్లబోయి వెర్రిగా చూస్తుంటే తను స్థిరంగా చూస్తూ గేటు తెరిచింది వీడ్కోలు చెప్పడానికి. స్నేహితులు, ఈ కథలో ధైర్యంగా శారద తీసుకున్న నిర్ణయం నాకైతే చాలా హర్షణీయంగా అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా?